హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్య టాకీస్. ఇప్పుడు మనం వచ్చేసి తడా వాటర్ ఫాల్స్ అండి. తడా వాటర్ ఫాల్స్ని మనం ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కూడా అంటాము. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాము. ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ లేదా తడా వాటర్ ఫాల్స్ అని కూడా అంటామండి దీన్ని. సో ఈ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని బుచ్చయ్యనాయుడు గంట్రిక మండలంలో సిద్ధుల కోన అనే అడవిలో ఉందండి ఇది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకు చిన్న చిన్న కొలన్స్ ఉంటాయి. ఆ కొలన్స్లలో వచ్చేసి వేసవి ప్రాంతంలో ఎవరైతే పర్యాటకులు వస్తారో వాళ్ళు చిన్న చిన్న కొలన్లలో వచ్చేసి స్నానాలు చేస్తారు. అలాగే మనకు పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయండి. మనం వచ్చేసి ఆ వాటర్ ఫాల్స్ చేరుకోవాలంటే చాలా దూరం నడవాలి. ఈ చిన్న చిన్న కొలన్లోనే చాలామంది వచ్చేసి స్విమ్మింగ్ చేసుకోవడము అలా రిలాక్స్ అవుతారు సమ్మర్లో అయితే. ఈ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ వచ్చేసి చాలామందికి తెలియదండి, ఇప్పుడిప్పుడే బయటికి పరిచయం అవుతుంది. కానీ ఇది ఒక సుందర జలపాతం. ఈ అడవి ప్రాంతంలో పచ్చని తివాచీలా కనిపించే లోయలు ఉంటాయి. అవే అంటే చిన్న చిన్న లోయలు. ఆ చిన్న చిన్న లోయల్లో కూడా చాలామంది పర్యాటకులు వచ్చేసి స్నానాలు చేస్తుంటారు. అలాగే కొంచెం స్విమ్మింగ్ చేస్తుంటారు. ఇది మనకు అంత లోతు అయితే ఉండదు. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ చిన్న లోయలలో వచ్చేసి స్నానాలు చేసుకోవచ్చు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ జలపాతానికి చేరుకోవాలంటే మనము అప్రాక్సిమేట్లీ 2 to 3 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుందండి. కానీ మనం ఏంటంటే మనం అంత దూరం నడవలేదు. అందుకని మేము ఏంటంటే ఒక 1.5 కిలోమీటర్ నడిచి ఇక్కడ దగ్గరలో ఉన్న జలపాతానికి వెళ్ళి మేము స్విమ్మింగ్ అయితే చేసాము. ఇలా మనము కాలినడకన ఒక 1.5 కిలోమీటర్ కింద నడుస్తూ ఉంటే మధ్య మధ్యలో మనకు వచ్చేసి ఈ అడవి ప్రాంతంలో మనకు తెలుసు కదండి, ఎలా అయితే మన పక్షుల యొక్క సౌండ్స్ కానీ అలాగే చెట్ల యొక్క గాలి సో చాలా బాగా అనిపిస్తుంది. మనకు మధ్య మధ్యలో మంకీస్ ఉంటాయి. ఆ మంకీస్ కూడా చాలా మనకు అందంగా కనిపిస్తాయి అడవి ప్రాంతంలో. ఈ జలపాతం వచ్చేసి వర్షాకాలంలో అండి, అంటే వర్షాకాలంలో అనగా మనకు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ జలపాతం వచ్చేసి జలకలతో కలకలలాడుతూ ఉంటుందని ఇక్కడ పర్యాటకులు చెబుతున్నారు మనకు. ఇక్కడ చెప్పాను కదండి, మహాశివరాత్రి సందర్భంగా చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారండి. ఎందుకంటే ఇక్కడ మనకు 100 ఏళ్ల చరిత్ర కలిగిన సిద్ధేశ్వర ఆలయం ఉంటుంది లోపలైతే. ఈ సిద్ధేశ్వర ఆలయం పురాతనమైన ఆలయము. ఈ ఆలయం జలపాతం పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చే చాలామంది పర్యాటకులు ఆలయాన్ని దర్శించుకొని ఆ తర్వాత జలపాతం వద్దకు చేరుకుంటారు. సో ఇక్కడ అది ఫేమస్ అంటే చాలా పురాతనమైన ఆలయం కాబట్టి. ఇక్కడ మనకు వసతి సౌకర్యాలు అనేది అంత పెద్దగా ఏమి ఉండవండి. ఎందుకంటే ఇది మొత్తం అడవి ప్రాంతం కాబట్టి, ఉబ్బలమడుగు పూర్తిగా మనకు అడవి ప్రాంతం కాబట్టి ఎలాంటి వసతి సౌకర్యాలు ఉండవు. రోజుకు సరిపడా మన ఆహారం మనం వెంట తెచ్చుకోవాలి. అలాగే మనకు మళ్ళీ రిటర్న్ అవ్వాలంటే చీకటి పడకముందే వెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఇది అడవి ప్రాంతం కాబట్టి కన్ఫామ్గా మనకు యానిమల్స్ వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న ఫారెస్ట్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు బిఫోర్ 6 లోపు వెళ్ళిపోమని చెప్తారు. అడ్వైజ్ చేస్తారు మనకు. అడవి ప్రాంతాన్ని మనం బిఫోర్ 6 లోపు అనేది వదిలి వెళ్ళిపోవాలి. ఇక్కడ పూల్స్ అని ఒక బోర్డు లాగా కనిపిస్తుంది కదా ప్రతి ఒక్క దాని మీద, మీరు వీడియోలు చూస్తుంటే ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న పూల్స్ అండి. ఈ పూల్స్లలో వచ్చేసి మనము స్నానాలు చేయొచ్చు. మేము చిన్న పూల్స్లలో చేయలేదు, ఎందుకంటే అవి చిన్నగా ఉన్నాయి, మరి పిల్లలకి కొంచెం ఉంటుంది కానీ మన పెద్దవాళ్ళ కంఫర్ట్ ఉండదని చెప్పి మేము చాలా దూరం అయితే నడిచాము, ఒక 1.5 కిలోమీటరు. అక్కడ వచ్చేసి మనకు పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నది. ఆ కొలంలో వచ్చేసి మేము స్నానాలు అయితే చేసాము. ఇక్కడ చూడండి, ఇలా పూల్స్ అని ఉంటాయి. ఇలా ఉన్న చోట ఏంటంటే మనకు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ మన మధ్యలో మార్గంలోనే ఉంటుంటాయి. ఎవరైతే వస్తుంటారో పర్యాటకులు వాళ్ళు ఇష్టం వచ్చిన చోట వెళ్ళి వాళ్ళు స్నానాలు చేయడం, స్విమ్మింగ్ చేయడం చేస్తూ ఉంటారండి. మీరు ఫ్యామిలీతో కన్ఫామ్గా వెళ్ళవలసిన ప్రదేశం అండి ఇది. కానీ మీరు ఫ్యామిలీతో వెళ్ళాలంటే సమ్మర్ అనేది బెస్ట్ అని చెప్పవచ్చు ఇక్కడ. సమ్మర్లో వెళ్తేనే మనకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఆ సమ్మర్కి బాగా వేడి ఉంటుంది కాబట్టి మనం వాటర్లో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలానే మనం వెళ్ళాలనుకున్నప్పుడు కన్ఫామ్గా మీతో పాటు ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. అలానే పిల్లలకి ఉంటే కానీ తినుబండారు అలాంటివి ఏమైనా బిస్కెట్లు కానీ లంచ్ పొట్లాలు ఏదైనా తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్తే మనకేంటంటే బ్యాకప్ ఉంటుంది. పిల్లలకు ఆకలినప్పుడు తింటారు. అలాగే మనం కూడా ఏదైనా స్నాక్స్ తినాలని తినొచ్చు ఆకలినప్పుడు. అలాగే మీకు వెళ్ళేటప్పుడు జత బట్టలు అలాగే మనం స్విమ్మింగ్ చేసిన తర్వాత టవల్ అలాంటివి తీసుకెళ్తే చాలా మంచిది. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన చాలామంది భక్తులు వచ్చేసి ఇక్కడికి వస్తుంటారండి పర్యాటకులు. ఇక్కడికి వచ్చి అక్కడే వాళ్ళు టెంట్లు వేసుకొని ఇక్కడ కుకింగ్ కూడా చేసుకుంటారని చెప్తున్నారు ఇక్కడ ఉన్న స్థానికులు.
ఆ టైంలో ఫుల్ క్రౌడ్ ఉంటుందంట ఇక్కడ. అలాగే చిన్న చిన్న షాపుల్లాగా చేసుకుంటారంట చాలామంది. సో అప్పుడు ఏంటంటే జనసంద్రంతో నిండిపోతుందంట ఆ మహాశివరాత్రి పర్వదినాన. సో ఈ ఉప్పులమడుగు వాటర్ ఫాల్స్ అనేది. ఈ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ చేరుకోవాలంటే మనము ముందుగా వచ్చేసి వరదయపాలెం వెళ్ళాలండి. ఈ ప్రాంతానికి దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ తడ ఉంటుంది. అయితే ఇక్కడ అన్ని ట్రైన్లు ఆగవు. వరదయపాలెము అక్కంపేటకు 11, సూరూరుపేటకు ఇది సూలూరుపేటకు ఉంది కదా, 15 కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆటోలు లేదా సొంత వాహనాలతో ఉబ్బలమడుగు ఎంట్రన్స్ వద్దకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి నడక మార్గంలో వెళ్ళాలి. తిరుపతికి ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయము వరదయపాలెం నుండి ఆటోలు లేదా సొంత వాహనాలతో ఉబ్బలమడుగు ఎంట్రన్స్ వద్దకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఇక నడక మార్గమే నడక ద్వారా మనం ఈ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. ఇక్కడ చెన్నై వాళ్ళకు చాలా దగ్గరగా ఉంటుంది ఉప్పలమడుగు వాటర్ ఫాల్స్ అనేది. సో నేను చూసిన పర్యాటకులలో ఎక్కువ మంది వచ్చింది చెన్నై వాళ్ళేనండి ఇక్కడ. సో చెన్నై వాళ్ళకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ వాటర్ ఫాల్స్కు చాలామంది వాళ్ళే వస్తుంటారు. వీక్ డేస్లో కంటే వీకెండ్లో ఎక్కువ క్రౌడ్ ఉంటుందండి ఇక్కడ. సో సండే అయితే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. మేమైతే వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి అంత క్రౌడ్ ఏం లేదు. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే మేము వెళ్ళింది అప్రాక్సిమేట్లీ 4:30 ఆ టైంలో వెళ్ళాము. అప్పటికే మాకు బాగా వేడి ఉందండి, సమ్మర్ కదా. సో వేడి కాబట్టి సన్లైట్ చాలా ఎక్కువ హెవీగా ఉండేది. సో ఎప్పుడైతే మా పిల్లలు కానీ మేము కానీ వాటర్లో వెళ్ళామో చాలా బాగా అనిపించింది. సో చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు, చిన్న పిల్లలు అయితే అందరూ. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ కింద చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. ఇక్కడ రోడ్లు మొత్తం వచ్చేసి మట్టి రాళ్ళతో ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నపిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్తగా అయితే చెప్పులు అయితే వేయండి. వాళ్ళకు చిన్న చిన్న రాళ్ళు ముళ్ళులు కుచ్చుకోకుండా ఉంటాయి. మేము వచ్చేసి వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి అంత క్రౌడ్ లేదండి. అందుకని పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అదే మనకు వీకెండ్ వెళ్తే కానీ చాలామంది ఉంటారు, ఇక్కడ ఎంజాయ్ చేయలేము ఎందుకంటే అంతమంది క్రౌడ్ ఉంటారు కాబట్టి. సో ఎందుకంటే అంత ఫ్రీగా మనం స్విమ్మింగ్ చేయడానికి అంత వీలుండదు. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ కింద చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.